బాలబాలికలు క్రీడల్లో శిక్షణ పొందడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. నగరంలోనే ఇండోర్ స్టేడియంలో ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఏలూరు శాసనసభ్యులు చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ 14 బాలికల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏలూరు నగరంలో నిర్వహించడం అభినందనీయమని వారన్నారు. బాలికలు వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు ప్రదర్శనలో తీసుకురావాలని వారన్నారు. మాకు ఎప్పటి నుంచో మేము అనుకుంటున్న ఈ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంటు అంటే నేను యాజ్ ఎ కోచ్గా మాట్లాడుతున్నాను. మేము ఎప్పటి నుంచో ఎంకరేజ్మెంట్ కోసం స్కూల్ గేమ్స్లో కూడా పెట్టమని అడిగాము, కానీ వాళ్ళు స్కూల్ గేమ్స్లో ఈ టోర్నమెంట్లు పెట్టట్లేదు. కాబట్టి మా అధ్యక్షులు నీలంశెట్టి లక్ష్మి గారు, అర్జున్ అవార్డు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్, అలాగే సెక్రటరీ కార్యదర్శి దించబాబు గారు, అలాగే మా సీనియర్ మోస్ట్ అందరికీ గుర్తురీలు శ్రీ బడేటి వెంకటరామయ్య గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ అండర్ 14 కాంపిటీషన్స్ పెడతాం. మా కోచింగ్ పరంగా మా కోచెస్కి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు పిల్లలు ఎక్కువ మంది వస్తారు ట్రైనింగ్ ఇవ్వడానికి, మాకు ట్రైనింగ్కి తక్కువ మంది వస్తారు. ఇప్పుడు అండర్ 14 పెట్టేటప్పటికి మాకు కూడా 10 ఏళ్ళ నుంచి మాకు పిల్లలు ఎక్కువ మంది వస్తారు. 14 ఏళ్ళ వరకు ఈ పిల్లలు మంచి ప్రాతినిధ్యం వహించి వీళ్ళందరూ మంచి మెడల్స్ కొట్టి వీళ్ళకి 10th క్లాస్ అయ్యేలోపు వీళ్ళకి ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు మెడికల్ కానీ ఇంజనీరింగ్ సీట్లకు కానీ అన్నిటికీ కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ సీట్లు సంపాదించుకోవడానికి ఈ సర్టిఫికెట్లు బాగా ఉపయోగపడతాయి. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఆర్గనైజ్ చేసినటువంటి మా డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అలాగే స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మా కోచెస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. వెయిట్ లిఫ్టింగ్ అనేది మరి మా కుటుంబంలో మా సంఘాల ద్వారానే తెలిసింది మొత్తం ఉంటారు. ఆ వెయిట్ లిఫ్టింగ్ వల్ల మా అన్నయ్య గారికి ఏది వచ్చిందనేది నాకు తెలియదు, కానీ దూరం అనేది ఆ వెయిట్ లిఫ్టింగ్ వల్ల అనేక మంది శిష్యులు మటుకు మా కుటుంబం అర్థం చేసుకుంది. దిశాలో అవ్వచ్చు, సీతయ్య అవ్వచ్చు, అనేక మంది ఏలూరులో వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు అందరూ ఈ 40 ఏళ్ళలో తెలియని వాళ్ళు లేకపోకుండా ఉన్నారు. అదే ఆ స్నేహం, ఎందుకంటే రాజకీయం వేరు స్నేహం వేరు, అటువంటి అనుబంధంతో చాలా మంది ఇందులో శిక్షణ చేసిన వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు సంపాదించి అది మంచి పోలీసులు ఎదుగుతున్నారు. కానీ వాళ్ళెవరూ కూడా ఏలూరుతో అనుబంధాలు అనేది ఎప్పటికీ కూడా మర్చిపోరాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శిష్యులైనప్పటికీ కూడా మా కుటుంబంలో మెంబర్లుగానే మెలగడం జరుగుతుంది ఇప్పుడు వరకు కూడా. అలాగే మరి వాళ్ళ కార్యక్రమానికి మరి లక్ష్మీ గారు రాలేదు, ఆవిడ కూడా మరి ఏదైతే అన్నయ్య గారి ద్వారా శిక్షికం పొంది వాళ్ళు వైద్యాల్లో సెటిల్ అయ్యి ఈరోజు మళ్ళీ మరి ఏదైతే ఈవెంట్ మరి వాళ్ళు సాధించిన భావితరాల పిల్లలు కూడా సాధించాలనే ఉద్దేశంతో. నమస్కారం అందరికీ. ఈరోజు అండర్ 14 ఉమెన్ మీట్ గర్ల్స్ మీట్ ఇక్కడ జరగడం జరుగుతుంది. దానికి చాలా సంతోషకరం. అలాగే మేము గత కొంతకాలంగా ఛానల్ బట్టి ఆలోచించి ఈ జూనియర్ లెవెల్లో అంటే యూత్ లెవెల్లో బాగా లెర్న్ 10 ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేయిస్తే కనుక పిల్లలు డెవలప్ అవుతారు. నెక్స్ట్ 20 ఇయర్స్కి వచ్చేటప్పటికి మెడల్ కొట్టడం జరుగుతుంది నేషనల్స్లో కానీ ఇంటర్నేషనల్ అనే ఉద్దేశంతో ఆ యొక్క సహకారాలు అందించేటట్టుగా మేము లాస్ట్ వీక్ గుంటూరులో బాయ్స్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏలూరులో ఈరోజు గర్ల్స్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఓవరాల్గా స్టేట్ నుండి 13 జిల్లాల నుండి అందరూ అటెండ్ అయ్యారు. దగ్గర 77 మెంబర్స్ 80 మెంబర్స్ ఉమెన్ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఆర్గనైజేషన్లో ఎటువంటి పొరపాటు లేకుండా మంచిగా చూసుకుంటామని, అలాగే టెక్నికల్ అఫీషియల్స్ని వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా ఈరోజు సక్రమంగా జరిగి విజయం చేకూరేటట్టు పిల్లలందరినీ చూసి పేరెంట్స్తో జాగ్రత్తగా పంపుతామని, అలాగే గవర్నమెంట్ కూడా ఈ స్పోర్ట్స్కి ఆల్ ఈవెంట్స్కి కూడా ఫుల్ సపోర్ట్గా ఉంది. వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం.